ఆకాశవాణిలో పనిచేస్తూ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో భీమయ్య గారి శిష్యుడిగా నేను, నాకన్నా ఆయన చిన్నవాడైనా నేను గురువు అంటూ ఉండేవాడిని రేడియోలో పనిచేసే రోజుల్లో. బంగారు వన్యఛాయ, ఎప్పుడు ముఖంపై చెరగని చిరునవ్వు, అలాగే మాటల్లో ఎంతో ఆతృత ఆదరణ కనిపిస్తూ ఉండేవి. కార్మికుల కార్యక్రమం చేసే రోజుల్లో నాతో 2-3 నాటకాలు రాయించారు ఆయన. ఎన్నో చోట్లకి మేమిద్దరం కలిసి ఓబీలకు వెళ్ళేవాళ్ళం. ఓబీ రికార్డింగ్స్ అని ఉండేవి, బయటికి వెళ్ళి రికార్డ్ చేసుకొచ్చి రేడియోలో ప్రసారం చేయటం. ఆ విధంగా ఆయన నాకు చాలా గురుతుల్యులుగా నేను భావించేవాడిని. చాలా మంచి మనిషి ఆయన. అలాగే భరద్వాజ్ గారు, ఆయన, నేను కలిసి మాట్లాడుకోవటం అన్నీ జరుగుతూ ఉండేవి. ఇక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున ఇవ్వడం అనేది, తీసుకోవడం అనేది ఎందుకు సంతోషం అంటే, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు పరిచయస్తున్నారు. ఎంతోమందికి నేను పనిచేశాను. మొట్టమొదట సుప్రభాతం అనే సీరియల్లో 86లో మురళీమోహన్ గారు, కాంచన వీరు యాక్ట్ చేసిన దాంట్లో పివి చలం, ముంజులూరు భీమేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు దాన్ని. ఆ తర్వాత చాలా సినిమాలు, చాలా టీవీ ఫిలిమ్స్, తర్వాత చోటాకే నాయుడు గారు, సీతాదేవి, వెండితెర అనే ఒక 13 ఎపిసోడ్లు, తర్వాత ఆడిముత్యాల శీర్షికని కథలు, గురజాడ అప్పారావు దగ్గర నుంచి రావూరి భరద్వాజ్ దాకా కథల్ని తీసుకుని, మంచి కథల్ని వాటికి స్క్రీన్ ప్లే, డైలాగు రాయించి వాటి ప్రదర్శింపజేశారు దూరదర్శన్లో. ఇటీవలే భరద్వాజ్ గారి జీవన సమరం, దానికి మురళీమోహన్ గారి కామెంటరీ ఇవ్వడం జరిగింది. అది పార్వతీ సింగ్ గారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య ఆయన ఏదైనా చేయాలండి భరద్వాజ్ గారికి అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ అనుకుంటాను, అప్పుడు ఆయన స్మృతి సాహిత్యం తీసుకుని అంతరంగిణి పేరుతో ఒక 10 ఎపిసోడ్లు చేశాం. ఇలా ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చేసిన వాళ్ళే, నేను పనిచేసిన వాడిని. అంచేత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫు నుంచి ఈ బహుమతి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. భీమయ్య గారి ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది, ఎక్కడున్నా సంతోషం పొందుతుంది, ఎవరిలో ఉన్నా కూడా ఆత్మ. అలాంటి మంచి పని చేసిన వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా రవికుమార్కి, వారి సోదరుడికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.